స్టేషన్ గన్పూర్లో మరోసారి పాలిటిక్స్ హీటెక్కింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య మధ్య వైరం ముదిరి పాకాన పడుతోంది. తాజాగా కేసీఆర్ ఫ్యామిలీపై కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. వెంటనే కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్య కౌంటర్ అటాక్ చేసేశారు. కవితపై కడియం శ్రీహరి హాట్ కామెంట్స్ చేయడంతో రాజయ్య సైతం రెచ్చిపోయారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ వనరులు కొల్లగొట్టిందని కడియం శ్రీహరి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో నీది నోరా తాటి మట్ట అంటూ రాజయ్య కౌంటర్ అటాక్ చేశారు. ఇరువురు పరస్పరం దూషణలు చేసుకుంటున్న ఈ క్రమంలో దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. తెలంగాణలో స్టేషన్ ఘన్పూర్లో రాజకీయ వేడి రాజుకుంది. మరోసారి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య మధ్య రాజకీయ వైరం ముదిరి పాకాన పడింది. ఇటీవల కేసీఆర్ ఫ్యామిలీపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. దీనికి ప్రతిగా కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ వనరులను కొల్లగొట్టి కొత్త రకమైన అవినీతికి పాల్పడ్డారన్న కడియం ఆరోపించారు. అంతా దోచేసి ఈరోజు నీతివంతులం, నిజాయితీ పరులమని మాట్లాడుతున్నారని కడియం శ్రీహరి దుయ్యబట్టారు. ఆ కుటుంబం నుండే ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కుని కేసీఆర్ కుమార్తె కవిత జైలుకు వెళ్లారని హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాదు ఫార్ములా ఈ కేసులో రేపో మాపో కేటీఆర్ కూడా జైలుకు వెళ్లబోతున్నారని చెప్పారు శ్రీహరి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీష్ రావు అనేక విధాలుగా సాంకేతిక తప్పులు చేశారని, కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. అంతేగాక మరో అడుగు ముందుకేసి 2014లో కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు ఎన్ని, ఇప్పుడు ఎన్ని అంటూ కడియం శ్రీహరి ప్రశ్నించారు. అధికారంలో ఉండి పెద్ద ఎత్తున కుటుంబము తెలంగాణ వనరులను కొల్లగొట్టి విధ్వంసానికి పాల్పడి కొత్త రకమైన అవినీతి అక్రమాలకు తెరలేపి ఇవాళ మేమే నిజాయితీపరులం అని మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నిజంగా ఓసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవాళ కేసీఆర్ కుటుంబంలో, కల్వకుంట్ల కుటుంబంలో లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయిందని చెప్పి, లిక్కర్ కేసులో కుంభకోణం జరిగిందని చెప్పి సాక్షాత్తు కేసీఆర్ బిడ్డ కవిత గారు ఢిల్లీలో తిహార్ జైల్లో ఎన్ని రోజులు ఉన్నదో మనందరికీ కూడా తెలుసు. కడియం శ్రీహరి ఆరోపణలపై ఆయన ప్రత్యర్థి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా అదే స్థాయిలో స్పందించారు. కడియం శ్రీహరి నీది నాలికా తాటిమట్ట అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు తాడికొండ రాజయ్య. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నీచ సంస్కృతి నీది అంటూ శ్రీహరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత మీద ఆయన చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు అంటూ రాజయ్య పేర్కొన్నారు. 10 ఏళ్లు ఆ కుటుంబంలో ఆంతరంగికుడిగా ఉన్నావు, ఇప్పుడెలా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావని కౌంటర్ అటాక్ చేశారు రాజయ్య. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, లేకపోతే నిన్ను బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డు మీద తిరగనివ్వరని శ్రీహరిని హెచ్చరించారు. నమ్మక ద్రోహానికి ప్రతిరూపం కడియం శ్రీహరి అని రాజయ్య అన్నారు. నీ ద్రోహాన్ని చూసి కాంగ్రెస్ వాళ్లు కూడా సిగ్గుపడతారని అన్నారు. 1994కు ముందు నీ ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎంత అంటూ తిరిగి శ్రీహరిని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మల్కాపూర్ అనే గ్రామంలో మాట్లాడడం జరిగింది. అసలు కడియం శ్రీహరి మాట్లాడే మాటలు, ఆయన మాటలు నాలుక తాటిమట్ట అన్నట్టు, ఆయన భాష చాలా ఏయంగా, బాధాకరంగా, తిన్నింటి వాసాన్ని లెక్కబెట్టే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధినాయకుల గురించి మాట్లాడితే పెద్ద నాయకుడిని అవుతారనే ఒక భావంతో మొదటి నుంచి కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యలు ప్రత్యర్థులే. కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు తాటికొండ రాజయ్య. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజయ్య బీఆర్ఎస్లో చేరారు.
కేసీఆర్ మొదట మంత్రివర్గంలో రాజయ్య ఉప ముఖ్యమంత్రిగా కొనసాగారు. కూనీ ఆరోపణల నేపథ్యంలో మంత్రివర్గం నుంచి రాజయ్యను కేసీఆర్ తప్పించారు. అదే సమయంలో కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్లో చేరారు. దీంతో కడియం శ్రీహరికి ఎమ్మెల్సీ ఇచ్చి ఉప ముఖ్యమంత్రిని చేశారు కేసీఆర్. ఇద్దరూ కొంతకాలం బీఆర్ఎస్లో కొనసాగారు. కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా, రాజయ్య ఎమ్మెల్యేగా ఇద్దరూ బీఆర్ఎస్లో కొనసాగుతూ వచ్చారు. అయినప్పటికీ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఇద్దరి మధ్య వర్గపోరు నడిచింది. ఈ క్రమంలో రాజయ్య మీద తీవ్ర ఆరోపణలు రావడంతో 2023లో రాజయ్యకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కేసీఆర్. కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చారు. కడియం శ్రీహరి విజయం సాధించారు. కొంతకాలానికి శ్రీహరి కాంగ్రెస్లో చేరారు. రాజయ్య అప్పటి వరకు అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు. అవిభక్త వరంగల్ జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ ఒక్క దళితుని ఎదుగుదలకు నువ్వు సహకరించలేదు. ఇటు మాలలు, ఇటు మాదిగలు, ఉపకులాలు మొత్తంలో కూడా ఏ ఒక్కరికి కూడా నువ్వు మేలు చేయలేదు. మొత్తము దళితులకు ద్రోహం చేసిన వాడివి నువ్వు. దళితులకు ఎక్కడ కూడా పార్టీ పదవులు కానీ, నామినేటెడ్ పదవులు కానీ, కాంట్రాక్టులు కానీ ఇచ్చిన సందర్భం లేదు. ఒకవేళ రిజర్వేషన్ పరంగా వస్తే వాళ్ళేమన్నా పదవులు పొందారే తప్ప నీ సహకారంగా ఒక్కరు కూడా బాగుపడలేదు. ఈరోజు దళిత బంధు గురించి మాట్లాడుతున్నావు. సిగ్గు శరమున్న దానికి ఏమన్నా? ఇప్పుడు ఇద్దరూ వేర్వేరు పార్టీలలో కొనసాగడంతో రాజకీయ వైరం ఇంకా ముదిరిపోయింది. తరచూ ఇరువురు నేతలు తీవ్ర పదజాలంతో దూషించుకోవడం జరుగుతోంది. కడియం శ్రీహరి కుమార్తె కావ్య కూడా కాంగ్రెస్ తరపున వరంగల్ నుంచి ఎంపీగా గెలుపొందారు. దీంతో కాంగ్రెస్లో గట్టి పట్టు సాధించారు కడియం. మరోవైపు నియోజకవర్గంలో బీఆర్ఎస్కు ఉన్న ఏకైక దిక్కు రాజయ్య. ఈ క్రమంలో రెండు పార్టీలు ఇరువురు నేతలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాయి. ఇద్దరి మధ్య రాజకీయ వైరం ఎటు దారి తీస్తుందో చూడాలి మరి.